జై శ్రీరామ్. సీతా సమేత శ్రీరామచంద్ర పాహిమాం రక్షము. ధర్మం అనేది మన హైందవులకు ఉన్నటువంటి గొప్ప విజ్ఞానం. ఇక ప్రపంచంలో ఎక్కడా కూడా అంతటి విజ్ఞానం దొరకదు. ధర్మం అనే ఒక్క మాట, అది దానం చేయడం ధర్మం కాదు. దానం చేయడంలో, ధర్మంలో దానం కూడా ఒక భాగమే. తమ జీవితాన్ని చిన్న వయసు నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి మరణించేంత వరకు ఎలాంటి పనులు చెయ్యాలి, ఎలాంటి కర్మలు చెయ్యాలి, ఆ కర్మల ప్రభావం ఏమిటి, ఆ కర్మలు అనుభవిస్తే మనకు వచ్చేటటువంటి కష్టం ఏమిటి, నష్టం ఏమిటి, ఇలా చెప్పబడిందే మనుస్మృతిలో. మను అనే ఒక మహా ముని దీన్ని చక్కగా వివరించాడు. శాలివాహన శకం పూర్వం 200 సంవత్సరాలకు ముందు ధర్మాన్ని అనుసరించి మానవులు వర్తిస్తుంటే వారి జీవితంలో ఎప్పుడు కూడా అశాంతి అనేది కనబడదు, దుఃఖం కనబడదు, బాధ కనబడదు, ఎటువంటి రోగాలు కూడా కనపడవు అని ఆయన అంత చక్కగా రాశారు అని పండితులు చెప్తారు. అటువంటి జ్ఞానం మానవులకు అది హైందవ ధర్మంలోనే మాత్రమే ఉంది. ధర్మం దారి తప్పితే కర్మ కష్టాల పాలవుతుంది. కనుక ధర్మం దారి తప్పకూడదు. హిందువులకు అవసరమైన ధర్మాన్ని, ఇది హిందువులకు మాత్రమే చెప్పబడిన ధర్మం. ఇది అంటే హిందువులు అంటే ఇక్కడ మళ్ళీ మతం అనుకోకూడదు. హిందువుల్లో మతం ఒక భాగం మాత్రమే. హిందువులు అనేది ప్రపంచ జ్ఞానం. ఇది మనం ముందే చెప్పుకున్నాం కూడా. హిందూ తత్వము, హిందూ తత్వం అంటే సత్యం. తత్ అంటే సత్యం. సత్యమే భగవంతుడు, భగవంతుడే సత్యం. భగవంతుడు అనేది సత్యం కాబట్టే మునులు, ఋషులు వెలిసినారు ఈ భూమి మీద. మానవులు పిల్లల్ని ఎలా చూసుకోవాలి, పిల్లలు తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి, ఇది సంబంధ బాంధవ్యాలు. దైవాన్ని ఎలా ఆరాధించాలి, దైవం యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది, మనిషి జీవితం ఎలా సాగితే పూలబాట అవుతుంది, ఎలా సాగకపోతే ముళ్ళబాట అవుతుంది. ఇలాంటి అనేక ధర్మసూత్రాలు అందులో ఉన్నాయి. అందుకే మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆయన నందమూరి తారక రామారావు ఏ వేషంకైనా కూడా, ఏ యొక్క వేషం ధరించిన, పాత్ర ధరించిన లీనమైపోతారు. అందుకే ఆయన అందరి హృదయాల్లో నిలిచిపోయేటటువంటి మహానటుడు కూడా. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా అనేక భక్తి పాత్రలు పోషించారు. ఆయన కూడా జీవించారు. అందులో నటీనటులంతా పూర్వకాలం ఉండేవాళ్ళంతా కూడా జీవించారని చెప్పాలి. నటన కాదు, వాళ్ళు జీవితం అందులో కనపడేటట్టుగా. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తారు, కలియుగమున 5000 సంవత్సరముల పిమ్మట మనుధర్మమే మాసిపోతుంది. కలియుగమున 5000 పిమ్మట మనుధర్మమే మాసిపోయేను. కుల వివక్షత కూలిపోయేను. మానవులలో నీతి మటుమాయమయ్యేను. అన్యాయమే రాజ్యమే లేను, అన్యాయమే రాజ్యమే లేను. హరి గోవింద గోవింద, శివ గోవింద గోవింద. పలనాటి సీమలు ప్రజల వంచన చేసి ద్రవ్యమంతా ఒకడు దోచేను. సత్యాన్ని తెలుసుకోవాలని మనం ముందు అనుకొని ఇలా ఉండాలి అని అంటూ ఉంటే ఒక వ్యక్తి పైకి లేచారు. గురువుగారు, మీరు సామెతలు చెబుతూ ఉంటారు, ఇవన్నీ మానవుల తలరాత అనుసరించి జరుగుతున్నాయా, లేకపోతే వాళ్ళ కర్మానుసారం జరుగుతుందా, ఎలా అనుకోవాలి దీన్ని? కొంతమంది ఏమో ఉన్నతంగా వెళ్ళిపోతున్నారు, కొంతమంది అనేక కార్యక్రమాలు చేసి గొప్పవాళ్ళు అయిపోతున్నారు, కొంతమంది అట్టడుగున ఉండిపోయి అజ్ఞానులుగా ఉన్నారు. అంటే ఇది కులాల యొక్క తప్ప ఇందులో
అగ్రకులాలు నీచ కులాలు ఉన్నాయా అని అడిగాడు. అయ్యా, మీరు ఇదివరకు మనం అనేకం చెప్పుకున్నాం, ఎక్కడ కూడా అగ్రకులం నీచ కులం తక్కువ కులం అనేటువంటి తేడాలు లేవు హిందువుల్లో. వర్ణాశ్రమ ధర్మం దేనికి ఏర్పడిందంటే, కుల ధర్మాలు ఎందుకు ఏర్పడ్డాయంటే వారి వారి వృత్తులను వారు కొనసాగించుకోవడానికి. సమాజానికి సంఘ జీవనం అవసరం. సంఘంలో నేను గొప్ప నేను తక్కువ అని చెప్పేదానికే లేదు. అందుకని పోతులేని వీరబ్రహ్మం గారు ఒక పాటలు చెప్తారు, మాదిగ కక్కడు అనేవాడు బాధపడుతూ ఉంటే నన్ను మాదిగా మాదిగా అంటున్నారని అంటుంటే ఆయన అంటాడు, నాయన రోజులు మారాయి, మీరే రాజ్యం పరిపాలించే రోజులు వస్తుంది, మీరు కూడా పాలకులయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అవి వాస్తవమైనాయి కదా. కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు అనేక మంది. రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ కూడా మహనీయుడే, గొప్ప జ్ఞాని. మరి జ్ఞానం రాకూడదని ఎవరికి ఉంది? జ్ఞానం ఒక సొత్తు కానే కాదు. ఇది కులాల మతాల బట్టి రానే రాదు. కులాలకు జ్ఞానానికి సంబంధం లేదు. జ్ఞానం ఎవరైనా పొందవచ్చు. అయితే ఆ తృష్ణ ఉండాలి, జ్ఞానం పొందాలనే కోరిక ఉండాలి. జ్ఞానం పొందాలని ఎవరు ప్రయత్నించినా అది జ్ఞానం వస్తూనే ఉంటుంది. కానీ మీరు అడిగినట్లుగా ఈ జీవితానికి కారణం ఇలా తేడాలు ఉండడానికి మన భారతీయ సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి హిందూ సిద్ధాంతం అంతా, దీన్ని సిద్ధాంతం అంటాం. సిద్ధాంతము అంటే ఏమిటంటే ఒక పరులను సిద్ధీకరిస్తాం. అంటే ఇలా ఎలా నడుచుకోవాలి, ప్రవర్తన ఎలా ఉండాలి, స్త్రీ పురుషుల ధర్మం ఎలా ఉండాలి, దానిని సిద్ధాంతం అంటాం. అంటే సిద్ధం చేయబడింది, అది సిద్ధము చేయబడింది. దీనికి మానవుల ఉన్నతికి, మానవుల స్త్రీ పురుషుల ఉన్నతి కోసమే సిద్ధం చేయబడినటువంటి ధర్మం అది. దాన్ని సిద్ధాంతం అంటాం. ఈ సిద్ధాంతాన్ని కానీ ఆచరించిన వారు దాని సాధన చేయాలి. రెండవది సాధన. సిద్ధాంతం ఏర్పరచుకుంటే చాలదు, సాధన కూడా చేయాలి. ఇప్పుడు అనేక సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి, ఎన్నో సిద్ధాంతాలు. భారతదేశంలో ఒకప్పుడు ధర్మమే సిద్ధాంతంగా ఉంది. సనాతన ధర్మమే సిద్ధాంతం, ఇంకా వేరేది సిద్ధాంతమే లేదు. సిద్ధాంతము అంటే మీ సిద్ధి పొందడానికి చివరి వరకు ఏం ఆచరించాలి, అంతం అంటే చివరి వరకు ఏం ఆచరించాలి అని ఏర్పరచుకున్నటువంటి ముఖ్యమైనటువంటి దైవ సందేశాలు, జ్ఞాన లిఖితాలు. దాన్ని ఒక సిద్ధాంతం అంటాం. ఇప్పుడు అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య సిద్ధాంతం ఉంది, ఇక కమ్యూనిజం సిద్ధాంతం ఉంది, మావో సిద్ధాంతము, ఇలా అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. నిరంకుశ సిద్ధాంతము. అన్ని సిద్ధాంతాలు పరిశీలించి మన వాళ్ళు ఈ సిద్ధాంతాన్ని ఏర్పరిచారు. సనాతన ధర్మ జ్ఞానాన్ని ఈ సిద్ధాంతం అన్ని సిద్ధాంతాల కన్నా మించింది సిద్ధాంతం. ఆ సిద్ధాంతాల్లో మానవులు మరణ హోమం తప్ప ఇంకేమి కనబడదు. సామ్యవాదము అనే దానికి అతి దగ్గరగా ఉండే సిద్ధాంతం హైందవ సనాతన ధర్మ సిద్ధాంతం. అలాంటిది మనం ఏర్పడుకుంటున్నాం. ఈ సిద్ధాంతం పెట్టుకున్నాక ఏం చేయాలి? ఆచరించాలి. ఎంతమంది ఆచరిస్తున్నారు? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి. ఆదాయం ధర్మం బట్టి ఆదాయం ఉండాలి, ధర్మం బట్టి కర్మలు చేయాలి, ధర్మాన్ని అనుసరించి భగవంతుడిని దర్శించుకోవాలి. ఇవన్నీ కూడా మనకు ధర్మం ముందు పెట్టుకున్నారు. ఎందుకు ధర్మం ముందు పెట్టారు? ధర్మబద్ధమైన జీవితమే మీకు ఇవ్వబడి ఉంది. కర్మ పునర్జన్మ అంటారు. ధర్మం తప్పిన వారికి నీచ జన్మలు వస్తాయి. అంటే సిద్ధాంతం ప్రకారం, కర్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ఏం తెలుస్తుంది? నీవు ధర్మాన్ని అనుసరిస్తే ఉత్తమ జన్మలు వస్తాయి. దేవతా జన్మలు రావచ్చు, మంచి యోగ పురుషులు రాజులుగా రావచ్చు, చక్రవర్తులుగా మారవచ్చు. ధర్మాన్ని తప్పితే ఎవరైనా సరే, అట్టడుగు నుంచి పై స్థాయి వాళ్ళ వరకు ఏ అధికారులైనా సరే అతి మళ్ళీ నీతి జన్మలు ఎత్తుకుంటున్నావు. అంటే జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉండాలి అని చెప్పేదే సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మనకు ఫలప్రదం కావాలంటే ఏమవుతుంది? సిద్ధి సంభవిస్తుంది. సిద్ధి అంటే ఏమి? ఫలితం. మనం కర్త కర్మ క్రియ 3 చెప్పుకున్నాం. కర్త కర్మ క్రియ. కర్త ఎవడు చేస్తున్నాడు, కర్మ ఎవడు అనుభవిస్తున్నాడు, క్రియ ఏం అనుభవించినాడు.
ఇక్కడ రావణాసురుడు సీతమ్మను అపహరించాడు. రావణాసురుడు కర్త, కర్మ ఎవరు? సీతమ్మ. ఏం జరిగింది? అపహరణ జరిగింది. తర్వాత ఏం జరిగింది? శ్రీరామచంద్రుడు రావణాసురుడు చంపాడు. ఇక్కడ కర్త ఎవరు? శ్రీరామచంద్రుడు. కర్మ ఎవరు? సీతమ్మ తల్లి. మధ్యలో ఏం జరిగింది? వాడి మరణం జరిగింది. కనుక ఇట్లాంటివంతా కూడా మనకు జ్ఞాన ప్రబోధాలు. ఇదే సిద్ధాంతం. నమో నారాయణాయ. నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం మంగళాని. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.